బాగా డబ్బు సంపాదించి 50 ఏళ్ల తర్వాత కలుసుకుందామనుకున్న నలుగురు స్నేహితులు. అయితే అందులో ఒకడు రాలేదు. అతనేం చేశాడో, ఎందుకు రాలేదో తెలుసా? 10వ తరగతి వరకు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్న నలుగురు స్నేహితులు వాళ్ల పరీక్షలు పూర్తి అయిన ఆఖరి రోజున హోటల్కి వెళ్లి భోజనం చేద్దామని నిర్ణయించుకున్నారు. అందరూ సైకిల్ మీద హోటల్కి చేరుకున్నారు. హోటల్లో భోజనం చేస్తూ రాజేష్, దినేష్, సంతోష్ మరియు మనీష్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తేదీన ఇదే హోటల్లో కలుసుకుందామని, అప్పటి వరకు బాగా కష్టపడి బాగా సంపాదించాలని ఆ నలుగురు స్నేహితులు నిర్ణయించుకున్నారు. అయితే అప్పటి వరకు వారికి ఆ హోటల్లో భోజనం వడ్డించిన వెయిటర్ రాజు ఇదంతా విని, "సర్, నేను కనుక ఇదే హోటల్లో 50 ఏళ్లు పనిచేస్తూ ఉంటే తప్పనిసరిగా నేను కూడా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను సర్" అని చెప్పాడు. ఆ తర్వాత ఆ నలుగురు స్నేహితులుపై చదువుల కోసం వేరే వేరే ఊరుకి వెళ్లిపోయారు. చూస్తుండగానే కాలం గిరున తిరిగి 50 ఏళ్లు గడిచింది. ఈ 50 ఏళ్లలో నగరం రూపురేఖలే మారిపోయింది. ఆ హోటల్ కాస్త 5 స్టార్ హోటల్గా మారిపోయింది. వెయిటర్ రాజు ఇప్పుడు ఆ హోటల్కి ఓనర్ అయ్యాడు. 50 ఏళ్ల తర్వాత నిర్ణయించుకున్న అదే తేదీన మధ్యాహ్నం హోటల్ డోర్ వద్ద ఒక విలాసవంతమైన కార్ వచ్చి ఆగింది. దినేష్ ఆ కార్ దిగి వరండా వైపు నడవడం మొదలు పెట్టాడు. దినేష్కి ఇప్పుడు 3 బంగారం షోరూమ్స్ ఉన్నాయి. రాజేష్ సర్ మీకోసం నెల క్రితమే టేబుల్ బుక్ చేశారని ఓనర్గా మారిన వెయిటర్ రాజు చెప్పాడు. ఒక గంట తర్వాత అతని స్నేహితుడు సంతోష్ వచ్చాడు. సంతోష్ ఇప్పుడు పెద్ద బిల్డర్గా మారాడు. అయితే దినేష్ సంతోష్ మాట్లాడుకుంటూ మిగిలిన స్నేహితుల కోసం ఎదురుచూస్తూ ఉంటే మూడో స్నేహితుడు మనీష్ అరగంట వ్యవధిలో వచ్చి వారిని కలిశాడు. మనీష్ చాలా పెద్ద వ్యాపారవేత్త అయ్యాడని దినేష్, సంతోష్ చాలా సంతోషించారు. ఇప్పుడు వారి ముగ్గురికి ఒకరిని ఒకరు కలుసుకోవడం చాలా సంతోషం అనిపించింది. ముగ్గురు కలిసి 4గో స్నేహితుడు రాజేష్ కోసం ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి వారి సంభాషణ సాగిన కూడా రాజేష్ రాలేదు. సరే వాళ్ళు ఇక వెళ్దామని బిల్ అడిగితే ఆల్రెడీ బిల్ ఆన్లైన్లోనే పే చేసినట్లు సమాధానం వచ్చింది. అదే రోజు సాయంత్రం 8 గంటలకి ఒక యువకుడు కార్ దిగి అప్పుడే బయలుదేరుతున్న ఆ ముగ్గురు స్నేహితులు దగ్గరికి వచ్చి, "నేను మీ స్నేహితుడు రాజేష్ కొడుకుని. నా పేరు వినయ్. ఈ రోజు మీ రాక గురించి మా నాన్నగారు ముందే చెప్పారు. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. గత నెలలో మా నాన్నగారు అనారోగ్యంతో మరణించారు. ఆయన చనిపోయే ముందు నాతో ఇలా అన్నారు: 50 ఏళ్ల తర్వాత నా స్నేహితులు కలుసుకునేటప్పుడు నేను ఈ లోకంలో లేనని తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఆనందంగా గడపలేరని, ఒకరిని ఒకరు కలుసుకున్న ఆనందాన్ని కోల్పోతారని, అందుకే నన్ను ఈ రోజు హోటల్కి ఆలస్యంగా వెళ్లమని కోరారు. ఆయన తన తరపున మిమ్మల్ని కౌగిలించుకోమని కూడా కోరారని." వినయ్ తన 2 చేతులు చాపి వారిని ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. "మా నాన్న స్కూల్లో టీచర్ అయ్యారు. నన్ను చదివించడానికి చాలా కష్టపడి కలెక్టర్ని చేశారు. ఇప్పుడు నేను ఈ నగరానికి కలెక్టర్ని అని చెప్పాడు." అది విని అందరూ ఆశ్చర్యపోయి తమ కళ్ల వెంట వస్తున్న బాధని దిగమింగుతూ ఒక మంచి స్నేహితుడిని కోల్పోయామనే బాధతో వెనుదిరిగారు. అందుకే బంధువుల్ని, స్నేహితుల్ని అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి. ఏళ్ల తరబడి సమయం తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరి సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. మీరేమంటారు? అవునంటారా? కాదంటారా? అవునంటే ఈ వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయగలరు.